నేను మొన్న 14వ తారీఖున ఈ రోజుకి సాగునీరు ఆడపడుచు వేదనల మీద వాళ్ళ ప్రభుత్వంలో పబ్బం గడుపుకున్నారు. కానీ సగటు మనిషి తాలూకు వేదనని అర్థం చేసుకునే ప్రభుత్వాలు లేవు, రాజకీయ నాయకులు లేరు. కోరుకుంటున్నాం ఈ రోజున మీరు నాకు అండదండలుగా ఉంటే నేను శ్రీకాకుళం నేలతల్లి సాక్షిగా చెప్తున్నాను. శ్రీకాకుళం నేల ఎంత గొప్ప నేల, బౌద్ధరామం నేల, ఒక పెద్ద గొప్ప మస్జిద్ ఉన్న నేల, చర్చిలున్న నేల, అరసవిల్లి దేవాలయం ఉన్న నేల. నేను నిన్న చెప్పాను, ఇక్కడ కాకపోతే భారత మాత ఇంకెక్కడ వెలుస్తుంది. ఇక్కడ మన దేశ సమగ్రతకి, దేశ సెక్యులరిజానికి పెట్టిన నేల శ్రీకాకుళం నేల. అందుకే ఒక శ్రీకాకుళం సైనికుడికి ఈ మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళి దేశ సరిహద్దులు చేస్తున్న సైనికుడి గుర్తుగా ఈ పచ్చరంగా వేసుకుని వారికి సలాం చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఒకటే చెప్పండి. నేను ఎందుకు చెప్పాను, నేను ఎందుకు చేశాను ఆ నిరాహార దీక్ష అంటే, మనకి వెనుకబడిన ప్రాంతం దేశమంతా చూడాలి, మన బాధలు తెలియాలి. 20,000 మంది ప్రజలు 1,000 దశాబ్దాలు సరిపోతుంటే ఏ ఒక్కరికి పట్టలేదు. ఇంతమంది పాలకులు ఉన్నారు, ఇంతమంది స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు వచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా ఉద్దానం గురించి ఈ రోజు వరకు దేశ స్థాయిలో మాట్లాడలేదు. ఈ రోజున మాట్లాడితే నేను మాటలు లేవు, చేతలే, మాటలతో మార్పే. నాకు తెలుసు వాళ్ళ మాటలు విని అలసిపోయాం. ఇక మాటలతో మార్పే.